అదే విధంగా తాగుతా ఉంటాను. It was not going inside. గొంతులో నుంచి మద్యం లోపలికి వెళ్ళదు. Not going inside. మద్యం లోపలికి వెళ్ళట్లేదు. When you pray, మీరు ప్రార్థించేటప్పుడు all the evil power will stop. అపవాది యొక్క దురాత్మ శక్తులన్నీ బంధించబడతాయి. When you pray, మీరు ప్రార్థించినప్పుడు all those people who are drinking, మద్యపాన అలవాటు ఉన్నవారు they will not have the joy in drinking. ఆ తాగేటప్పుడు ఉండే ఆ సంతోషాన్ని వారు కోల్పోయేటట్టు ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I poured inside. లోపల ఆ మద్యం తీసుకున్నాను. Something was pushing it out. లోపల నుంచి ఒకటి బయటికి ఆ మద్యాన్ని My బయటికి entire body was shaking. శరీరం అంతా కూడా షేక్ అవుతా ఉంది. Shaking. షేక్ అవుతా ఉంది. Now crying. అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. Have you seen, male, brothers cry? పురుషులు ఏడవడం అనేది అంత ఈజీ కాదు కదా. It is shame. అది కొంత అవమానం. They don't cry. జగలుగా ఏడవరు. They are like lion. ఒక సింహాల లాగా ఉంటారు. I looked at the mirror. నేను అర్థం చూసుకున్నాను. I was looking a fool. I look a mad fellow. ఒక వెర్రివాడిగా కనపడ్డా అర్థం. Because I am crying. ఎందుకంటే కన్నీరు వస్తా ఉంది. Again try. మళ్ళీ ట్రై చేశాను. Not coming. లోపలికి వెళ్ళట్లేదు. Finally I thought, చివరిగా నేను అనుకున్నాను, in this liquor something has been mixed. ఈ యొక్క మధ్యలో ఏదో కలిపుట్టారు కల్తీ అనుకున్నాను. I throw it out. అది విసిరేసాను. Next day I go to the main importer. ఇంకా పెద్ద ముఖ్యమైన మద్యం షాప్కి వెళ్ళాను. And I nicely take అది అక్కడ మంచిది చూసి వెతికి తీసుకున్నాను. brand new, మంచి బ్రాండ్ కలిగింది. nicely sealed everything. అన్ని బాగుంటే తీసుకున్నాను. Again inside. మరలా ఇక్కడ పెట్టుకొని Inside my pocket. ఆ పాకెట్ లో పెట్టుకొని I am inside. లోపలికి వెళ్ళాను. Tried again. మరలా ప్రయత్నించాను. When Jesus decided to touch you, యేసు ప్రభు నిన్ను ముట్టాలి అని నిర్ణయిస్తే you cannot resist. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో You తప్పించుకోలేవు. cannot resist. పరిస్థితుల్లో మనం తప్పించుకోలేము. I put inside. అది అక్కడ పాకెట్ లో పెట్టుకొని Went to the bathroom మరలా బాత్రూమ్ కి వెళ్ళి and opened the first one. అది మరలా తీసి I tried. మరలా ప్రయత్నించాను. I was very, very happy చాలా చాలా ఆనందపడ్డాను. because yesterday I couldn't drink. ఏదో నిన్న తాగలేకపోయాను, Today I will drink. ఈ రోజు తాగలుగుతున్నాను. Second day. రెండో రోజు It didn't go inside. అది కూడా మరలా లోపలికి It వెళ్ళట్లేదు. didn't go inside. మరలా లోపలికి వెళ్ళట్లేదు. Try again. మరలా ప్రయత్నించాను. Try again. మరలా ప్రయత్నించాను. At that moment, ఆ సమయంలో I heard a voice. ఒక స్వరం విన్నాను. Enough! చాలు, Enough! ఇక చాలు. Big voice. పెద్ద స్వరం. A voice that shook the bathroom. ఇక బాత్రూమ్ అంతా కూడా వణికింది. Like 100 speakers ఒక 100 స్పీకర్స్ నుంచి వచ్చే శబ్దం లాగా close to my ears. ఆ యొక్క చెవులకి దగ్గరగా And the big voice పెద్ద శబ్దం. said, enough. చాలు. I got alarmed. I got very angry. చాలా కోపపడ్డాను. Why? ఎందుకు? Because without drinking I can't sleep. తాగకపోతే నాకు నిద్ర రాదు. Now this voice is telling enough. ఈ స్వరం ఏమో ఇక చాలు అని చెప్తుంది. My money, నా డబ్బు, my enjoyment. నా ఆనందం. Who is there to tell me? ఎవరు ఈయన చెప్పడానికి? With anger, చాలా కోపంతో I asked, నేను అడిగాను, who is this? ఎవరు ఇక్కడ? Who is this? ఎవరిది? Voice said, ఆ స్వరం చెప్పింది, I am Jesus. నేను యేసు. Hallelujah. హల్లెలూయా.